Welcome to Lighthouse Bible School, Bhimili, a place where faith meets the horizon. కృష్ణామన్న మీ అందరికీ మరొకసారి వందనాలు. క్రిందసారి మనము ఏర్పరచబడిన వారిలో ఉన్నావా, ఆమోదించబడిన వారిలో ఉన్నావా అనే అంశం ద్వారా మనం ఒక వీడియో చేశాము. ఇప్పుడు రెండవ భాగంగా చూడబోతూ ఉన్నాము. ప్రియమైనటువంటి దేవుని వల్ల మరి అబ్రహాముని మనకి విశ్వాసులకు తండ్రిగా బైబిల్ గ్రంథం ద్వారా దేవుడు ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి సుమారుగా అబ్రహాము నుండి ఇప్పటి వరకు మనము లెక్కలు వేసుకున్నట్లుగా అయితే కనీసం ఒక దాదాపుగా 3500 సంవత్సరాలు దాటుతా ఉన్నది. ఈ 3500 4000 సంవత్సరాల వరకు మరి విశ్వాసులకు తండ్రి అబ్రహాం అని మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు మరి ఖచ్చితంగా ఇంకా భవిష్యత్తులో క్రీస్తు రెండవ రాకడ వరకు మరి బైబిల్ ఉన్నంత వరకు అబ్రహామే విశ్వాసులకు తండ్రిగా పిలువబడతాడు. అయితే మరి అంత గొప్ప బిరుదు ఆయనకు ఇవ్వబడింది. దేవుడు ఎలాంటి పరీక్షలు పెట్టి ఉంటాడో ఆ పరీక్షలు ఎలాగా ఆయన నిలబడి జయించాడో మనము 3 విషయాలు చూడడానికి ప్రయత్నం చేద్దాం. అబ్రహాము మించిన మరొక వ్యక్తి ఉన్నాడు అనుకోండి విశ్వాసంలో, అప్పుడు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అవ్వదు. అంటే దేవుడు సెలెక్ట్ చేసుకున్నటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి క్వాలిటీస్ లేక ఏ విషయాల్లో ఎలాగ అబ్రహాము తన విశ్వాసము ఆయన నిరూపించుకున్నాడో ఒకసారి చూడడానికి ప్రయత్నం చేద్దాం. అబ్రహాముని దేవుడు 3 విధాలుగా 3 విషయాల్లో దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. అబ్రహాముని 3 విషయాల్లో పరీక్షిస్తూ ఉన్నాడు. మనము నా విషయానికి వచ్చినట్లుగా అయితే నేను మరి బాల్యం నుండి ఎక్కడైతే ఏ ఊళ్ళో పుట్టానో, ఏ ఊళ్ళో పెరిగానో, ఏ ఊళ్ళో నా ఎడ్యుకేషన్ అయిందో, మరి ఊళ్ళో చాలా ఎమోషనల్గా చాలా కనెక్షన్ ఉంటుంది, బాండింగ్స్ ఉంటాయి, రిలేటివ్స్ ఉంటారు, అలాగనే ఫ్రెండ్స్ ఉంటారు, మరి కన్నవారు ఉంటారు. మనము ఎంతో ప్రేమ పెంచుకుంటాం. మనం పుట్టిన ప్రాంతము బంధువులతోని, స్నేహితులతోని, ఆత్మీయులతోని. సో ఎంత దూరం వెళ్ళినా సరే ఆ జ్ఞాపకాలు మర్చిపోలేము. ఎంత వయసు వచ్చినా సరే ఆ విషయాలని మనము గుర్తుకొచ్చినప్పుడల్లా, ఎక్కడైనా దూర ప్రాంతంలో ఉంటే గుర్తుకొచ్చినప్పుడల్లా ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒక రకమైనటువంటి స్వీట్ మెమొరీగా తీసుకుంటాం. దేవుడు ఒక అద్భుతమైనటువంటి, ఆశ్చర్యకరమైనటువంటి, ఒక విచిత్రమైనటువంటి పరీక్ష అబ్రహాముకి పెడుతూ ఉన్నాడు. నెంబర్ 1, అబ్రహాముకి దేవుడు పెట్టినటువంటి పరీక్షలోని మొదటి పరీక్ష ఏమై ఉన్నది అంటే, అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. నీవు నీ బంధువుల ఇంటి నుండి, నీ ఊరు నుండి, నీ బంధువుల నుండి, నీ వారి నుండి నీవు విడిచి బయటికి రావాలి. చాలా ఆందోళన కలిగించే మాట ఇది. అబ్రహాము వినగానే ఎంతో కలవరానికి గురై ఉంటాడు అబ్రహాము వయసు ఇంచుమించు 75 సంవత్సరాలు. ఆ సమయానికి ఏమంటే 75 సంవత్సరాల్లో మరి ఒక వ్యక్తి తన కుటుంబీకుల్ని, ఊరిని, సమస్తాన్ని విడిచి రావడం అన్నది చాలా కష్టమైనటువంటి విషయం. చాలా కష్టమైనటువంటి విషయము. అబ్రహాము మరి ఆ పరీక్షలో నెగ్గాడా లేదా నిలబడ్డా లేదా మనము లేఖనాల ద్వారా చూడడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు పెడుతున్న పరీక్ష చాలా జాగ్రత్తగా గమనించండి. అప్పుడే పుట్టినటువంటి బేబీ, మరి బేబీకి తల్లికి ఒక కనెక్షన్ ఉంటుంది అనమాట, రేగు బంధము. ఈ బంధాన్ని డాక్టర్ గారు, వైద్యులు ఏం చేస్తారని అంటే రేగుని కట్ చేస్తారు. కట్ చేయకపోతే బేబీ స్వతహాగా ఎదగడానికి అవకాశం ఉండదు. దేవుడు కూడా అబ్రహాముని తన సంకల్పం నెరవేర్చడానికి ఎలాంటి పరీక్ష పెడుతున్నాడని అంటే, తన ఊరు నుండి, తన బంధువుల నుండి, తన వారి నుండి, తన స్నేహితుల నుండి, అతిగా ప్రేమించే వారి నుండి. ఎప్పుడైతే ఈ బేబీ మదర్ గర్భం నుండి వచ్చినటువంటి బేబీ పుట్టిన వెంటనే
ఆ ఆ ప్రేగు చుట్టుకొని ఉంటుంది, చాలా టైట్గా ఉంటుంది, చాలా టైట్గా ఉంటుంది. అలాగే లోక సంబంధమైన బంధాలు, లోక సంబంధమైన రిలేషన్స్ చాలా టైట్గా ఉంటుంది. వాటిని విడిచిపెట్టి రావడం చాలా కష్టము. అబ్రహాముతో దేవుడు ఈ గొప్ప పరీక్ష పెడుతూ ఉన్నాడు అనమాట. ఈ గొప్ప పరీక్షలో మరి భూ సంబంధమైనవి విడిచిపెట్టడానికి అంత మనసు మనస్కరించదు. చాలా కష్టం. మంచి ఫ్రెండ్స్ ఉంటారు, మంచి వాతావరణము, చాలా విషయాలు ఉంటాయి. మనం విడిచిపెట్టి రావాలని అంటే చాలా కష్టం అనమాట. అలాంటిది దేవుడైతే అబ్రహాంని ఇంకా ఉన్నతమైనటువంటి దాన్ని ఇవ్వడానికి ఉద్దేశించాడు కనుక ఇలాంటి తాత్కాలికమైనవి, అశాశ్వతమైనవి, జస్ట్ అప్పటికప్పుడే ఎంతో కొంత ఆనందాన్ని ఇచ్చే, సంతోషాన్ని ఇచ్చే విషయాల్ని దేవుడు త్యాగం చేయమంటున్నాడు. అంటే శాశ్వతమైనటువంటివి, గొప్పవి దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు అన్న సంగతి మనకి అర్థం కావాలి. యేసు ప్రభు వారు కూడా ఒక మంచి మాట అంటారండి. యేసు ప్రభు వారు కూడా ఒక మంచి మాట అంటారు. లూకా సువార్త 14వ అధ్యాయంలో 26వ వచనంలోని యేసు ప్రభు వారు కూడా ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. లూకా సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలోని ఇలాగో మాట్లాడుతూ ఉన్నాడు. బహుజన సమూహములు ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. చాలా మరువైన మాట, చాలా కష్టమైన మాట. ఒక పర్వతమే మన నెత్తి మీద వేస్తే ఎలా ఉంటుందో అలాంటి మాట అనమాట. తల్లిని విడిచిపెట్టడము, తండ్రిని విడిచిపెట్టడము, అక్క చెల్లెళ్ళను, అన్నదమ్ములను, భార్యనైనను, భర్తనైనను, ఇవి చాలా కష్టమైనటువంటి మాటలు. దీన్ని చాలా మంది వక్రీకరించి కూడా బైబిల్ నుండి ఇలాగా వేరు చేస్తున్నది అనేసి చాలా మంది భావిస్తూ ఉన్నారు. కానీ దేవుడు తన సంకల్పంలో నిన్ను చేర్చుకోవటానికి ఒక అద్భుతమైన జీవితము, శాశ్వతమైనటువంటి జీవితాన్ని నీకు పరిచయం చేయడానికి దేవుడు పరీక్ష పడుతున్నాడు. ఆ పరీక్షలోని ఖచ్చితంగా నిలబడాలి. అబ్రహాముని దేవుడు ఎప్పుడైతే నీ బంధువుల ఇంటి నుండి, నీ స్వగ్రామం నుండి, బంధువుల నుండి, స్నేహితుల నుండి నువ్వు విడిచి నువ్వు బయటికి రా. నిజానికి ఆ వయసులోనైతే మన అనేకమైన ఆలోచనలతో ప్రయాణం చేయడానికి ఇష్టపడదాం. నాకేంటి లాభము, ఆ దేశం ఎలాగుంటుంది, నువ్వు చూపించే ప్రదేశం ఎలాగుంటుంది, ఎంత దూరం ఉంటుంది, ప్రయాణ సౌకర్యాలు ఉంటాయా, ఇవన్నీ లెక్కలేసుకుంటాం. పైగా ఏసు కూడా అలాంటిదే. ప్రియమైన దేవుని వల్ల అబ్రహాము మరి మారు మాట ఆయన అడగకుండానే దేవుడు తన అబ్రహాంకి ఏమైతే ఆజ్ఞాపించాడో ఆ రీతిగానే తన ప్రయాణం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే మరి కొద్ది దూరం ప్రయాణం చేసిన వెంటనే అబ్రహాము హారాను ప్రాంతంలో కాపురం ఉంటుండగా తన తండ్రిని కోల్పోయాడు. అయినా తన ప్రయాణము ఆగలేదు అన్నమాట. తన ప్రయాణము ఆగలేదు. ఈ పరీక్షలో అబ్రహాము 100కి 200% ఆయన నిలబడ్డాడు, నెరవేర్చుకున్నాడు. ఏమైనటువంటి దేవుని వల్ల అబ్రహాముకి దేవుడు పెట్టినటువంటి రెండవ పరీక్ష. మొదటి పరీక్షని మనం ఇవాళ చాలా కష్టము. మన బంధువుల్ని, ఆత్మీయుల్ని, ఉన్న ఊరిని విడిచిపెట్టి మనకు తెలియకుండానే వాళ్ళ దగ్గరికి రానంటే అంత ఇచ్చివాళ్ళమా అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ అబ్రహాము విశ్వాసులకు దగ్గర ఎందుకు పిలువబడ్డానంటే ఇంత గొప్ప త్యాగము అబ్రహాం చేశాడు. తర్వాత దేవుడు మరొక పరీక్షను ముందుకు తీసుకొచ్చాడు అబ్రహాంకి. మరొక పరీక్ష ఏంటంటే అబ్రహాంకి మరి వస్తు సంబంధమైనటువంటి విషయాల మీద ఎంత వ్యామోహము ఉన్నది, లేకుంటే ఆయన వస్తుపరమైన విషయాల్లో ఎంతగా ప్రేమిస్తున్నాడు, మరి సృష్టికర్త అయినటువంటి దేవుడిని ఎంతగా ప్రేమిస్తున్నాడు అనే ఒక ప్రశ్న అబ్రహాం ముందుకు వచ్చింది. అబ్రహాము ఈ ప్రశ్న, ఇది చాలా కష్టమైన ప్రశ్న. ఈ పరీక్ష చాలా కష్టమైనటువంటి పరీక్ష. చూద్దాం. మనము
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే అబ్రహాముకి లోతుకి మరి అబ్రహాము నుండి లోతు విడిపోయిన తర్వాత నిజానికి చాలా గొప్ప గొప్ప ఆశీర్వాదాలు ప్రకటించాడు దేవుడు అబ్రహాంకి. అబ్రహాంతో దేవుడు ఈ ప్రశ్న ఈ పరీక్ష చూడండి, మనం గమనించినట్లుగా అయితే వస్తు సంబంధించినటువంటి మెటీరియల్ థింగ్స్ అన్నమాట. ఈ మెటీరియల్ థింగ్స్ విషయంలోని మనకి ఖచ్చితమైనటువంటి ఒక ఆశ, దృక్పథము, వ్యామోహము, కోరిక తీవ్రంగా ఉంటుంది అనమాట. విడిచిపెట్టలేనటువంటి బంధము, సంబంధంగా ఫీల్ అవుతూ ఉంటాం. మనం చాలా మంది జీవితాల్లో చూస్తూ ఉంటాం. దాదాపు ఎప్పుడు చూడలేనటువంటి నోటు కట్టలు చూసాడు అనుకోండి, ఖచ్చితంగా ఆయన నిద్ర పట్టదు. అవసరమైతే ఆయన పరుపు కింద వేసేసుకొని, కట్టలు వేసేసుకొని, దాని మీద ఏదో ఒకటి కవర్ చేసుకుని పడుకునే పరిస్థితులు చాలా మందికి ఉంటాయి. అబ్రహాము మరి లోతు ఇద్దరు కూడా కలిసి ప్రయాణం చేయడానికి స్థలము సరిపోలేనంతగా సమృద్ధిగా దేవుడు మరి దీవించాడు అనమాట. పశు సంపదతో దీవించాడు, వస్తువులనిచ్చి దీవించాడు. మరి వెండి, బంగారం లాంటి విలువైనటువంటి వస్తువుల నుంచి దేవుడు దీవించడమే కాకుండా భూ సంబంధమైన విషయాల్లో కూడా దేవుడు దీవించున్నాడు. అయితే ఇక్కడ ఒక క్లిష్టతరమైనటువంటి పరిస్థితి ఎదురైంది అబ్రహాంకి. మరి భూభాగాన్ని వాటాలు వేసుకునే పరిస్థితి ఎదురైంది. అయితే నిజానికి అబ్రహాము సీనియర్ లీడర్. అబ్రహాము ఎక్స్పీరియన్స్డ్ లీడర్ అనమాట, సీనియర్ లీడర్ అబ్రహాము పట్టించే సమస్తము కలిగి ఉన్నది. మరి అలాంటి అబ్రహాము మరి ఇలాంటి వస్తు సంబంధమైనటువంటి వాటాలు వేసేటప్పుడు నిజానికి వాస్తవానికి నేను సీనియర్ని, ముందు నేను తీసుకుంటాను అనేసి జనరల్గా మనం అయితే ముందుకు వస్తూ ఉంటాము. కానీ అబ్రహాము ఏం చేసేటంటే, అబ్రహాము చూడండి, ఇక్కడ దేవుడు ఈ పరీక్షలోని ఎవరు అక్కడ లేరండి, జడ్జిమెంట్ ఇవ్వడానికి ఎవరు లేరు. అబ్రహాంకి జరుగుతున్నటువంటి ఒక పోరాటము. అక్కడ ఎవరు లేరు. తన ఇష్టరాజ్యం వచ్చినట్లుగా వాటలు వేసేవచ్చు. కానీ ఎవరు లేనప్పటికీ దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఉన్నాడు అని అబ్రహాంకి తెలుసు, గుర్తించాడు. కనుకనే అబ్రహాము తన సహోదరుడైనటువంటి లోతుని పిలిచి, నీకు ఇష్టం వచ్చినటువంటిది ఎంచుకో, ఏది కావాలో ఎంచుకో అనేసి తన ముందే పెట్టాడు. అప్పటికి సొదొమ గొమొర్రా నాశనము కాకముందు పచ్చగా, అందంగా, గ్రీనీగా ఉన్నది. ఏ ఒక్క అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మనిషి నేచర్ చూసేటప్పుడు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అందులో గ్రీనీగా ఉన్నాయి కనిపించాయి అనుకోండి, ఇంకా పిచ్చెక్కిపోతుంది అనమాట. గ్రీన్ ఇష్టపడే లవర్స్ ఉంటారు అనుకోండి, ఇంకా విడిచిపెట్టరు అనమాట. అయితే లోతు కూడా అలాగనే పచ్చగా అందంగా ఉన్నటువంటి ప్రాంతాలని ఎంచుకున్నాడు అనమాట. ఎంచుకున్న సమయంలోని నిజానికి ఇంటికి వచ్చిన తర్వాత భార్య గొడవ పెట్టాలి. ఏమంటే నీకు బుద్ధి ఉన్నదా, జ్ఞానం ఉన్నదా, ఈ సంపదంతా ఎవరిని బట్టి వచ్చింది, మరి లోతు నీకంటే పెద్దవాడా చిన్నవాడా, ఎలాగా ఆయనకి ఏదో ఒకటి ఎండగట్టాల్సింది కదా అనేసి ఇవాళ భార్యలు పోరాడుతూ ఉంటారు, దెబ్బలాడుతూ ఉంటారు. కానీ లోతు ఇక్కడ అబ్రహాము భార్య ఎంత గొప్ప భర్తకి లోబడే ఎంత గొప్ప వ్యక్తిత్వము కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. మారు మాట్లాడలేదు, సైలెంట్ గా ఉన్నదన్నమాట. ఎంత గొప్ప దైవజనుడు అయినా సరే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేటప్పుడు మరి భార్యలు అయితే ఖచ్చితంగా చేతకాని నిర్ణయం తీసుకున్నాం నీవు అని మరి దెప్పి పొడిచి తన యొక్క వ్యక్తిత్వాన్ని కించపరిచే మరి భార్యలు ఉంటారు. అబ్రహాము తీసుకున్న నిర్ణయం అక్కడ సైలెంట్ గా పరిస్థితులు ఉన్నాయి. అబ్రహాంకి అక్కడ అడిగేవారు ఎవరు లేరండి. కానీ అబ్రహాము తన మనస్సాక్షిని ఆయన చూసుకుంటూ ఉన్నాడు, తన మనస్సాక్షితో ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అబ్రహాము ఆ విషయంలోని నెగ్గాడు అనమాట, నిలబడ్డాడు. అబ్రహాము దేవుడిని బహుగా సంతోష పెట్టేశాడు అనమాట.
అబ్రహాముతో దేవుడు మరి మీరు ఈ భాగం ఆయనకి ఇచ్చే, ఈ భాగం మీరు తీసుకొని దేవుడు కల్పించుకోలేదు. ఆ స్వేచ్ఛ స్వతంత్రం అబ్రహాం చేతిలో పెట్టాడు. అబ్రహాము వ్యక్తిత్వాన్ని ఇక్కడ పరీక్షిస్తూ ఉన్నాడు. వస్తువు మీద అబ్రహాంకు ఉన్న వ్యామోహము ఎంత ఉన్నదో దేవుడు చూడటానికి అబ్రహాంకి ఈ పరీక్ష పెట్టాడు. ఇందులో మరొకటి మనం చూడగలమండి. దీంట్లో మరొకటి మనం చూడగలము. ఆదికాండం 13-14-15 వచనాన్ని పరిశీలించినట్లుగా అయితే, సొదొమ గొమొర్రా అంటే తన తమ్ముడైనటువంటి లోతు ఆస్తిపాస్తుల్ని దోచుకొని వెళ్ళిపోయినప్పుడు శత్రువుని తనుకుంటూ, అలాగనే మరి సొదొమ ప్రాపర్టీని కాపాడినందుకు రాజుగారు చాలా పెద్ద మొత్తం మీద ఆఫర్ చేస్తారు అన్నమాట. చాలా పెద్ద మొత్తం మీద ఆఫర్ చేసినా సరే అబ్రహాము చీలి గవ్వ కూడా ఆయన దాంట్లో నుండి ఆశించినట్లుగా మనం చూడగలం. చూడండి 13వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి ఆదికాండం. అలాగే 14వ అధ్యాయము మనము 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 22-23 వచనాలని కూడా మనం చూడవచ్చు. ముఖ్యంగా ఆదికాండము 13వ అధ్యాయం ముందు చూద్దాం. 13వ అధ్యాయము 14వ వచనంలోని ఏమంటున్నాడంటే, 13వ అధ్యాయం 14వ వచనంలో 13వ అధ్యాయం 14వ వచనంలో లోతు అబ్రహామును విడిచి పోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమల తట్టు చూడు. ఎందుకనగా నీవు చూచుతున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను. అద్భుతమైనటువంటి ఆశీర్వాదం. ఎందుకంటే అబ్రహాము కొంచెం చిన్న విషయంలో నమ్మకంగా ఉన్నందుకు లోతు వెళ్ళిపోయిన తర్వాత తన వాట తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాంని ప్రత్యేకంగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. చూడు, అదుగో దేశము, కానాను దేశాన్ని చూపిస్తున్నాడు. ఈ దేశమంతా ఇచ్చేస్తానన్నాడు అనమాట. ప్రేమైనటువంటి దేవుడు బిడ్డలాగా, పరిశుద్ధులాగా, మనకి తెలియకుండానే దేవుడు ఇది మనసుకు సంబంధించిన పరీక్ష. ధనం విషయంలో కానివ్వండి, వస్తు విషయంలో కానివ్వండి, మనసుకు సంబంధించినటువంటి పరీక్ష అన్నమాట. కనుక మనము ఊరకనే అబ్రహాంని విశ్వాసులకు తండ్రి అని దేవుడు పెట్టలేదన్నమాట. ఈ రోజుల్లోని సేవకులు 99% వరకు ఫెయిల్ అయిపోతా ఉన్నారు. 99% వరకు ఫెయిల్ అయిపోతా ఉన్నారు. విశ్వాసులకు గంభీరమైన ప్రసంగాలు చెప్తూ వారిని రకరకాలుగా ఎమోషనల్గా నడిపేస్తారే కానీ వస్తు సంబంధమైనటువంటి పరీక్షలు వచ్చేటప్పుడు సేవకులు ఫెయిల్ అయిపోతా ఉన్నారు. మనం సాధారణమైనటువంటి పరిచయ జీవితం మొదలుపెట్టిన సేవకుల్ని చూస్తూ ఉన్నాము. కొంతకాలానికి వారికి ధన సంబంధమైన విషయాలు, వస్తు సంబంధమైన విషయాలు సమృద్ధిగా ముందుకు వచ్చేటప్పటికి వారి మైండ్ సెట్ మారిపోతా ఉన్నది, వారి ట్రీట్మెంట్ మారిపోతా ఉన్నది, వారి నడవడిక, వారి క్యారెక్టర్, వారి పద్ధతులే మారిపోతా ఉన్నాయనంటే నిజానికి వారు ఈ పరీక్ష గారిని వారు నిలబడ్డారు, విశ్వాసం కాపాడుకున్నారు, జయించారని అనుకోవడం చాలా పొరపాటు అవుతుంది అనమాట. అబ్రహాం అయితే ఇంత పెద్ద సవాల్ని కూడా ఆయన చాలా జాగ్రత్తగా తీసుకున్నాడు, నెరవేర్చుకున్నాడు, దేవుని మనసు గెలుచుకున్నాడు అనమాట. ఇది రెండవ అతిపెద్ద పరీక్ష అనమాట. మూడవ పరీక్షని మనం చూసినట్లయితే ఈ మూడో పరీక్ష చాలా విచిత్రమైనటువంటి పరీక్ష. ఎందుకు విచిత్రమైన పరీక్ష అంటే, మనకి ఆదికాండము 21వ అధ్యాయము 22వ వచనము ఒకసారి మనం చూడగలిగినట్లయితే, ఆదికాండము 21-22 ఏమంటున్నాడంటే, ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన ఫికోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయి పనులన్నింటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు కనుక నీవు నన్నైనను నా పౌత్రాదులనైనను వంచంపక నేను నీకు చేసిన ఉపకారం చొప్పున నాకు నీవు పరదేశమై ఉన్న ఈ దేశం నాకు చేసేదినని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణం చేయమని చెప్పాను. యాక్చువల్గా ఈ సమయానికి
కేవలము అబ్రహాము అబ్రహాము ఆ, అబ్రహాము చుట్టుప్రక్కల ఉన్నటువంటి మనుషులే తీర్పు తీరుస్తున్నారు జడ్జిమెంట్ లోని. అబ్రహాముని మంచివాడివి, నీ వెనకాల దేవుడు ఉన్నాడు అన్నది మాకు అర్థమవుతున్నది. మంచి పేరు తెచ్చుకున్నావు. నిజానికి మనుషులైన మనము కొన్నిసార్లు మనం ఇచ్చే తీర్పులు చూసారా, మంచిగా ఉన్నా సరే గొప్పగా ఉన్నా సరే దేవుడు దాంతో సంతోషపడడు, వాటితో సంతృప్తి చెందడు అనమాట. ఈ మూడవ పరీక్ష ఏ పరీక్ష అన్నదో చూడండి. ఈ మూడవ పరీక్ష 2 పరీక్షల కంటే చాలా భరించలేని మోయలేని ఈ పరీక్ష ఏమై ఉన్నది అంటే, అబ్రహాముకి మొదటి ఊరు నుండి మరి బయటికి రమ్మన్నాడు, బంధువుల నుండి స్నేహితుల నుండి బయటకు వచ్చేమన్నాడు. ఆ విషయంలో అబ్రహాము దేవుని యొక్క మాట ప్రకారంగా లోబడి నిలబెట్టుకున్నాడు. రెండవది వస్తు సంబంధమైనటువంటి ఏమైనా వ్యామోహం అన్నదా, పిచ్చి ఉన్నదా, మరి వస్తు సంబంధమైనటువంటి ఆరాధికుడా అని దేవుడు పరీక్షించాడు. ఆ పరీక్షలో కూడా అబ్రహాము నెగ్గాడు, నిలబడ్డాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. మూడవ పరీక్ష ఎవరికి రాకూడదనేది చాలా క్లిష్టమైనటువంటి పరీక్ష. ప్రశాంతంగా ఉన్నాడు అబ్రహాము, చక్కగా ఉన్నాడు అబ్రహాము, దేవుల్లో ఎదుగుతా ఉన్నాడు, చుట్టుప్రక్కల మంచి పేరు తెచ్చుకున్నాడు. నిజంగా నీ వెనకాల దేవుడు ఉన్నాడు అని పేరు తెచ్చుకోవడం అన్నది చిన్న విషయం కాదనమాట. ఇది సింపుల్ డిగ్రీ కాదు, చుట్టుప్రక్కల వారు ఇవ్వడం అన్నది. కనుక ఏది మూడోది ఎలాంటి టైంలో పరీక్ష పెడుతున్నాడు అంటే, అబ్రహాముకి దేవుడు వాగ్దానంగా ఇచ్చినటువంటి మరి కుమారుడు, ఏకైక కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు చక్కగా ఎదుగుతా ఉన్నాడు, అందంగా ఉన్నాడు. కుమారుడితోని చాలా సంతోషంగా గడుపుతున్న దినాలు అబ్రహాంకి. కానీ అబ్రహాంతో మాట్లాడుతున్నాడు, అబ్రహమా, ఏకైక కుమారుడైన ఇస్సాకుని నీవు నాకు బలిగా ఇవ్వాలి అని అన్నాడు అన్నమాట. చూడండి, బలిగా ఇవ్వాలి. ఎవరు మనసు అంటే ఎవరు మనసు ఒప్పుకుంటారు, ఎవరు ఏకీభవిస్తారు? ఏంటి దేవుడు, మనుషులు జనరల్గా దేవుని దగ్గరికి భౌతిక సంబంధమైన అవసరాలు తీర్చుకోవడానికి వస్తారు. అందుకే దేవుడు అంటే మానవ సమాజానికి ఎలా ఉన్నదని అంటే, వరాలు కురిపించేవాడు, అవసరాలు తీర్చేవాడే అని అనుకుంటారు. కానీ ఇక్కడ భిన్నంగా కనిపిస్తూ ఉన్నది. అబ్రహాము తనకున్న ఆస్తిపాస్తులు కావాలన్నా పర్వాలేదు, ఈజీగా ఇచ్చేస్తాడు అనమాట. తనకున్న సమస్యని, తన ప్రాణం అడిగినా సరే అబ్రహాము సిద్ధపడొచ్చేమో, కానీ తన ప్రాణం కంటే ప్రాణంగా ప్రేమించే తన కుమారుడిని ఇస్సాకుని నాకు బలిగా ఇవ్వగలవా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు తీవ్రంగా మనకి వాంఛ లేక కోరిక విపరీతంగా దేని మీద ఉంటుందో. ఫర్ ఎగ్జాంపుల్ చూసారా, యోసెఫ్ని మరి యవ్వన ప్రాయంలోని పోతిఫర్ భార్య ద్వారా ఆయన పరీక్షింపబడ్డాడు, యవ్వన ప్రాయంలో ఉన్నాడు. మరి ఇప్పుడు ఉన్నటువంటి యవ్వనస్తుల్లో ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలు తనలో కూడా ఉన్నాయి. కానీ పోతిఫర్ లాంటి తన యజమాను భార్య బలత్కారం చేసినప్పుడు కూడా యోసేపు దేవుడు చూస్తున్నాడు అనే ఒక భయంతో ఆయన తన మనస్సాక్షిని ఆయన కల్మషం లేకుండా చూసుకున్నాడు. కనుక మనస్సాక్షితో ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇది మంచి పని కాదనేసి పారిపోయేటట్లుగా మనం చూస్తాము. ఇలాంటి పరిస్థితి నీకు ఒకవేళ ఎదురైతే ఇదే పరీక్ష నువ్వు నిలబడగలవా? ఒక యవ్వనస్తుడుగా అబ్రహాంకి వచ్చినటువంటి క్లిష్టమైనటువంటి సిచ్యువేషన్ ఇది. తన బిడ్డని తన చేతులతో బలివ్వడం అన్నది అంత ఈజీ కాదు. కనుకనే దేవుడు అయితే ఎదురు చూస్తున్నాడు. బహుమానం ఇచ్చినటువంటి నన్ను ఇష్టపడతాడా, నేను ఇచ్చిన బహుమానాన్ని ఇష్టపడతాడా చూస్తూ ఉన్నాడు అనమాట. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, అబ్రహాంకి ఇలాంటి పరీక్ష వస్తుందని బహుశా అబ్రహాం కూడా ఆయన ఊహించలేదు. ఎందుకంటే అనేకమైనటువంటి ప్రవచనాలు, వాగ్దానాలు నెరవేర్చడానికి పంపించినటువంటి బిడ్డడు అనమాట ఈ కుమారుడు ఇస్సాకు ద్వారా నెరవేర్చబడాలి. అలాంటి ఇస్సాకే బలైపోతే ప్రవచనాలన్నీ ఏమైపోతాయి?
వాగ్దానాలన్నీ ఏమైపోతాయి. కానీ అబ్రహాము ఖచ్చితంగా దేవుని మాటకే లోపడ్డాడు, దేవుని చిత్తం నెరవేర్చడానికి సిద్ధపడిపోయాడు. మన ఆదికాండము 22వ అధ్యాయంలో మనం చూడగలిగినట్లయితే ఇక్కడ రాత్రి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దర్శనంలో మాట్లాడుతూ ఉన్నాడు, నిద్రలో మాట్లాడుతూ ఉన్నాడు. వెంటనే లేచిపోయి ఒకవేళ బలి ఇచ్చామంటే అది వేరే విషయం, కానీ దేవుడు ఒక పర్వతము చెప్పి ఆ పర్వతం దగ్గరికి తీసుకొచ్చి నీ కుమారుని మోరియా పర్వతం దగ్గర తీసుకొచ్చి నీ కుమారుని బలిగా అర్పించమని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎంత దూరం ప్రయాణం చేయాలి, అడుగు వేసే కొలది తనకున్నటువంటి పుట్టిన రోజు నుండి ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ అంతా గుర్తుకొస్తుంది అనమాట. అబ్రహాం భరించలేడు, అబ్రహాం సహించలేడు. ఇప్పుడు అబ్రహాంకి వచ్చిన ఈ పరీక్ష అన్నది చాలా కష్టము కనుక దేవుడైతే విశ్వాసులకు తండ్రిని ప్రకటించాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పటికే మంచి రెప్యుటేషన్ ఉన్నది అబ్రహాంకి, అప్పటికే మంచి పేరు తెచ్చుకొని ఉన్నాడు, అప్పటికే దేవునితో బాగానే ప్రయాణం చేస్తాడు, సరిపోదు కదా. కానీ దేవుని యొక్క చిత్తంలో మన నిర్ణయాలు, మన కంటితో చూసింది, మనం చెవితో విన్నది, మన గురించి మంచి సాక్ష్యం చెప్పినంత మాత్రాన సరిపోదు అని అర్థం అవుతా ఉన్నది. అబ్రహాముతో మాట్లాడుతున్నాడు దేవుడు. 22:12 వచనం మనం చూడగలిగితే ఏమంటున్నాడనంటే, అబ్రహాము మోరియా పర్వతం దగ్గరికి తీసుకొచ్చి ఆ కుమారుడిని ఆయన బలించే విధానం కూడా చూడండి, గమనించండి. కట్టెలు పేర్చేశాడు, మరి కాలు చేతులు కట్టేసి దాని మీద కట్టెల మీద వేసేసి ఆయన్ని బలి ఇవ్వడానికి తన చేతిలో ఉన్నటువంటి ఆయుధమును ఆయన సిద్ధపరిచి వేటలకు వేయడానికి ఆయన లీనమైపోయి ఉన్నాడని చెప్పడానికి అక్కడ 2 పదాలు మనం చూడగలం. అబ్రహమా అబ్రహమా అని పిలుస్తూ ఉన్నాడు అనమాట. ఎందుకు 2 సార్లు అక్కడ రాశాడనంటే, మనము ప్రక్కనే ఉన్నటువంటి వారిని మనం పేరు పెట్టి పిలిచామనుకోండి, నా కళ్ళ ముందు మరి బాబు ప్రభు అన్నాడు, ప్రభు అని పిలిచాను, ప్రక్కనే ఉన్నాడు కానీ ఆయన వినిపించుకోలేదు. ప్రభు అని గట్టిగా పిలిచాను, అప్పుడు అంటే పిలవలసి వచ్చింది ఏంటంటే ఆయన పనిలో ఆయన నిమగ్నమైపోయి ఉన్నాడు కనుకనే ఆయనకి 2సారి పిలవలసి వచ్చింది. అబ్రహాం కూడా కుమార్ని బలించే ఆ ప్రక్రియలోని ఏమాత్రం సంకోచించకుండా తన మనసారా పూర్ణాత్మ, పూర్ణ జ్ఞానం, పూర్ణ వివేకంతో, పూర్ణ హృదయంతో అక్కడ బలి ఇస్తూ ఉన్నాడు అబ్రహాము. కనుకనే అబ్రహామా అబ్రహాం అని దేవుడు 2 సార్లు పిలిచాడు. ప్రియమైన దేవుని వల్ల ఈ పరీక్షలో కూడా అబ్రహాము ఆయన గెలిచాడు, నిలబడ్డాడు, పాస్ అయ్యాడు. మనకి 12వ వచనంలో ఏమంటున్నాడంటే, అప్పుడు ఆయన ఆ చిన్నవారి మీద చేయి వేయకము, అతని ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. ఎంత పెద్ద డిగ్రీ అండి ఇది, ఎంత పెద్ద అనౌన్స్మెంట్ అంటే ఇది. సుమారుగా 50 సంవత్సరాలు పట్టింది. 75వ సంవత్సరం పిలిచాడు దేవుడు. ఆయన పరీక్షలు ఒకరోజు పెట్టలేదు, ఆయా సందర్భాల్లో పెట్టాడు. 3 విషయాల్లో అబ్రహాము ఆయన నిలబడతాడా లేదా అని చూశాడు అనమాట. అబ్రహాంని ఊరు నుండి ఖాళీ చేయడం చిన్న విషయం కాదు. ఆయనకు ముందుగానే వివరాలేమి చెప్పలేదు దేవుడు. నువ్వు ఫలానా దేశం వెళ్తావు, ఫలానా దేశం ఎలా ఉంటుందని వివరాలేమి చెప్పలేదు. బయలుదేరడంగానే బయలుదేరిపోయాడు అనమాట. అందరినీ విడిచిపెట్టేశాడు, ఊరిని విడిచిపెట్టేశాడు, ఫ్రెండ్స్ ని విడిచిపెట్టేశాడు, బంధువుల్ని విడిచిపెట్టేశాడు, అందరినీ విడిచిపెట్టి బయలుదేరిపోయాడు అనమాట. దేవుడు చెప్తా ఉంటే అదే డైరెక్షన్ లోని ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ విషయంలోనే ఆయన తన దేవుడు పెట్టిన పరీక్షకు ఆయన పాస్ అయ్యాడు. కానీ 2వ పరీక్ష దానికి మించినటువంటిది, మనసుకు సంబంధించినటువంటిది. అక్కడ ఎవరూ లేదు, మన సొంత నిర్ణయాలు మనం తీసుకోవచ్చు, కానీ వస్తువు మీద ప్రేమ లేదు, వ్యామోహం లేదు అని అక్కడ కూడా మరి లోతు తన ఆశపాసులు, అబ్రహాము ఆశపాసులు పంచిపెట్టేటప్పుడు లోతు సందర్భంలో కూడా అబ్రహాముకి వస్తు సంబంధమైన ప్రేమ వ్యామోహం లేదు అని మనకు అర్థమైంది. ఆ తరువాత మనం గమనించినట్లయితే మరి కుమార్ని బలిమ్మని దేవుడు అడిగాడు. బలి ఇవ్వడానికి కూడా ఆయన వెనుకంజ వేయలేదు. ప్రియమైన దేవుని వల్ల
అబ్రహాము ఈ 3 విషయాల్లో ఆయన నిలబడ్డాడు, పరీక్షకు నిలబడ్డాడు. దేవుడి చేత విశ్వాసులకు తండ్రి అని పిలిపించుకున్నాడు. నిజంగా నీవు దేవునికి భయపడేవాడివి అనే మాట వాడాడు అనమాట. అప్పుడు అబ్రహాము విశ్వాసము సంపూర్ణమైనది. లేక విశ్వాసులకు తండ్రి అని పిలిపించుకోవడానికి కావలసినటువంటి అర్హతలన్నీ పొందాడు కనుక మరి మనము ఏర్పరచబడిన వారి లిస్టులో ఉన్నామా, ఆమోద ముద్ర పొందే లిస్టులో ఉన్నాము. ఏర్పరచబడ్డం అన్నది పెద్ద విషయం కాదు, కానీ ఆమోదించబడ్డం అంటే ఆమోదము అంగీకారం అన్నమాట. అంగీకారం అంటే మనం లాస్ట్ అంటే ఈ విశ్వాసానికి నేను పెట్టే పరీక్షకి నువ్వు నిలబడ్డావని దేవుడు ఏం చేశాడనంటే స్టాంప్ వేసేసాడు అనమాట. నువ్వు స్టాంపు కనుక మన విశ్వాసం కూడా ఆయా రీతుల్లో పరీక్షింపబడతా ఉన్నప్పుడు మనకి ఆర్థికపరమైన విషయాలు పరీక్షించవచ్చు, మనకి ఆరోగ్యపరమైన విషయాలు పరీక్షించవచ్చు, మనకి లోకపరమైన విషయాలు పరీక్షించవచ్చు. చాలా విషయాల్లో దేవుడు నేత్రాశ శరీరాశ జీవకుటము విషయాల్లో దేవుడు పరీక్షించవచ్చు. కనుక ఏ రోజు ఎప్పుడైనా నీ మీదకి పరీక్ష వస్తుంది, నీవు కూడా మరి అబ్రహాము అడుగుజాడల్లోని మనము ప్రయాణం చేయకపోతే యేసు ప్రభువు అన్నారు, నా నిమిత్తము తల్లినైనను తండ్రినైనను అక్క చెల్లెళ్ళనైనను అన్నదమ్ములైనను ఎవరినైనను విడిచిపెట్టకపోతే నాకు పాత్రుడు కాడు అని అంటున్నాడు. అవసరం వచ్చేటప్పుడు సందర్భం పట్టించి ఖచ్చితంగా దేవుడి నిమిత్తం మనం దేవుడితో ప్రయాణం చేయాలని అనుకుంటే, ఆయనతో శాశ్వతం ఉండాలని అనుకుంటే, ఆయన పెట్టిన నిబంధనలు లోబడకపోతే ఖచ్చితంగా మనం పిలువబడిన వారి లిస్టులోకి వచ్చి ఆగిపోతాము. మనము ఏర్పరచబడిన వారి లిస్టు వారికి వచ్చి ఆగిపోతాం. కానీ ఆమోద ముద్ర పొందడం అన్నది అసాధ్యము. కనుక మనము విశ్వాసులము అంటే మన విశ్వాస జీవితం ప్రయాణం చేసేది మొదలుకొని మనం ఊపిరాగిపోయే వరకు ఇలాంటి పరీక్షలు ఎన్నో వస్తాయి. నిలబడాలి. అప్పుడే దేవుని యొక్క నిత్యత్వంలో ఆ వాగ్దానం మనము స్వతంత్రించుకోగలం. ఇంతవరకు చక్కగా వందనాలు. థాంక్యూ.